నమస్తే, వెల్కమ్ టు యూనిస్ కుర్వాడ. ముందుగా హెడ్లైన్స్. వేసవి సీజన్లో కాలువల అభివృద్ధిపై పూడికతీతలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. జలధార నిధులు మంజూరులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఉన్నత అధికారులకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము. అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణ పురవీధుల అవగాహన ర్యాలీ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది. యువత ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేసిన వంటంసే కొండపల్లి శ్రీనివాస్. క్రెడిట్ బెట్టింగ్, జోదం ఆడుతున్నా గానీ నిర్వహిస్తున్నట్లుగా తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఏ. గుడివాడపట్నం ఇరిగేషన్ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్, డ్రైనేజ్ కాలువలో సమస్యలు మరియు అభివృద్ధి పనులపై అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గత సమావేశంలో చర్చించిన పనుల నివేదికలను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. మేజర్ డ్రైన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించారు. జలధార 90 రోజుల అభివృద్ధి పనుల అంచనాలను నిన్నత సమయమైన గురువారం సాయంత్రానికల్లా సిద్ధం చేస్తామని అధికారులు ఎమ్మెల్యేకు చెప్పారు. నియోజకవర్గంలో డెల్టా కాలువలు లేని దృష్ట్యా జలధార నిధుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఓఎస్డీ రాజమౌళికి ఫోన్ చేసి ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేసిన అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కాలువల నిర్వహణకు 3,60,00,000 రూపాయలు మరికొద్ది రోజుల మంజూరు కానున్నాయని తెలిపారు. కాలువల్లో రెగ్యులేటర్ మరియు షెల్టర్, ఇతర అభివృద్ధి పనులకు 10 కోట్లతో అంచనాలు పూర్తించినట్లుగా ఆయన వెల్లడించారు. అభివృద్ధి పనులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జి బొరుగడ శ్రీకాంత్, నందివాడ మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, డీఈలు భరత్ శ్రీనివాస్, నియోజకవర్గ పరిధిలోని పలువురు నీటి సంఘాల అధ్యక్షులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. మొక్కలు పెట్టుకొని మనం కెమికల్ కొడతాం కదా సార్. అది కొట్టినప్పుడు అది ఆ మొక్కలైన వాళ్ళ ఆస్తిలో భావించి పడుతుంటే ఊరు కొట్టలేదు సార్. కెమికల్ కొట్టద్దు అన్నట్టుగా మొత్తం పడగట్లో వెళ్ళిపోతుంది. సత్తులు ఏమి లేవు, మొత్తం తగ్గిపోయింది. అది మొత్తం నీరు వచ్చిన ఆగదండి. మాకు దోసపడి కాలంలో పడిపెట్టలో మాకు కారిపేటకి వెళ్ళేదండి. దోసపాడు కాలం టైలెండ్ లో టైల్ ఎస్కేప్ అని ఉంటుంది సార్. టైలెండ్ ఎస్కేప్ అని ఉంటుంది సార్. అది ఎత్తితే ఆ వాటర్ అంతా బుడమేలోకి వెళ్ళిపోతుంది సార్. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ చివరి దాకా వెళ్ళి అందులో కలిసిపోతుంది సార్. అది ఆల్రెడీ 6 లక్షలకి ఎస్టిమేట్ వేస్తాను సార్. అది మనం పంపించాలి. అది చేంజ్ చేస్తాం సార్. ఇబ్బంది అది వేసా ఉండదు ఎస్టిమేట్ పంపించాలి. అట్లాగే ఉందండి. మామూడు కాలం మీద బెనలపూడి షటర్లు ఎక్కడా లేవండి. దొండపాడు కాలువ, దోసపాడు కాలువ, దోసపాడు కాలువ ఇవన్నీ కలిపేవాడిని బేసిక్. అది కాదులేండి, టోటల్ వేసి పెడతాను. అలాగే బట్టమన్న డ్రైన్ అంట, డ్రైనేజ్. సో అది మీద ఏది అదే పెట్టి దాంట్లో పెట్టి పంపిస్తాను. క్రైసియన్ పోదాం తీసుకోరు అంతే. దాంట్లో వేరేగా ఒకసారి చేసేవాడిని అవన్నీ పడుతున్నాను అని చెప్పి వేరే తెచ్చుకుందాం. కానీ దీంట్లో అయితే రాదంట. ఇదేంటంటే ఎన్ఆర్జీఎస్లో, నరేగాలో దాంట్లో టీచ్ కొట్టేస్తారు. దాని మీద లాగేద్దామని చూస్తున్నారు. దాంట్లో మెషిన్ పెడితే డబ్బులు వచ్చే పరిస్థితి. గుడివాడ రైల్వేపేటకు చెందిన ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను జనసేన నాయకులు సందు పవన్ దృష్టికి తీసుకుని రాగా నేడు ఆ ప్రాంతంలో పర్యటించిన సందు పవన్ స్థానిక మహిళలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటి వసతులు లేక తాము ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని స్థానిక మహిళలు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజా సమస్యలను ఆలోచించిన జనసేన నాయకులు సందు పవన్ గత పాలికల తప్పిదాలు నేటికి గుడివాడ పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయని,
ఈ ప్రాంతంలో నెలకొన్న మంచినీటి సమస్యను శాసనసభ్యులు వెనుగల రాము దృష్టికి తీసుకుని వెళ్లి ఈ ప్రాంత ప్రజల దాహతిని తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. నమస్కారం. గుడివాడ పట్టణ రైలుపేటలో స్థానిక ప్రజానికం నిన్న మా కార్యాలయానికి రావడం జరిగింది. వారు ముఖ్యంగా ప్రధానంగా చెప్పేటువంటి సమస్యలు, ఇక్కడ దాదాపు 70-80 కుటుంబాలు ఈ చంద్రయ్య కాలువ గట్టమ్మట కొన్ని దశాబ్దాలుగా శాశ్వత ఇళ్లను నిర్మాణం చేసుకుని పిల్లలతో పెద్దలతో ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వారికి కనీసం వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కడా కూడా లేదు. పూర్వం ఇక్కడ 2వ రైల్వే బ్రిడ్జి కట్టకముందు వాళ్ళకి గేట్ వైపు నుంచి కనెక్షన్ ఉండటం వల్ల వాటర్ అనేది ధారాళంగా రావడం వాళ్ళ అవసరాలకి నిత్యావసరాలకి సరిపోయేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ రైల్వే బ్రిడ్జి నిర్మాణం సంబంధించి అక్కడ ఉన్నటువంటి మెయిన్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ తప్పించి ఇటు శ్మశానం వైపు ఫ్లైఓవర్ వైపు ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ కనెక్షన్కి కలపడం వల్ల వీళ్ళందరికీ కూడా దిగువ ప్రాంతానికి ఉండేటువంటి వాళ్ళకి వాటర్ సప్లై లేక దాదాపు 80 మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఈ సందర్భంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని స్థానిక మా కూటమి శాసనసభ్యులు మా వెనుగల రాము గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఈ సమస్య పరిష్కారానికి శాసనసభ్యులు వెనుగల రాము గారి యొక్క సహకారాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఇక్కడికి వచ్చి మేము ఉదయం 9 గంటలు అవుతున్నా మేము ఫోన్ చేస్తే కనీసం వాళ్ళు రెస్పాండ్ కూడా కావట్లేదు, ఫోన్లకు ఆన్సర్ చేయడం. మాకే కనీసం మీరు ఫోన్లకు ఆన్సర్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, మీరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు అనేది మా కళ్ళకు కట్టినట్టు కనపడతాం. ఎందుకనంటే మౌలిక వసతుల్లో త్రాగునీరు కూడా ఒకటి. అలాంటి త్రాగునీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోతే ఎలా అని చెప్పని ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాం. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా అర్థం చేసుకోండి, మనకి ఎంత అవసరమో ఇలాంటి పేద ప్రజలకు కూడా అంతే అవసరం. తాగునీరు కానీ వాళ్ళకి అవసరాలకు కావాల్సినటువంటి మంచినీరు కానీ ఇవన్నీ కూడా అవసరం అని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ వీరందరినీ మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాం. ఎమ్మెల్యే గారితో ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పని జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. కాలువగట్టులో ఉన్న మాకు నీటి వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. గత 10 ఏళ్ళ బట్టి నీళ్లు ఇంతకుముందు బాగానే వచ్చేది, మాకు సప్లై ఉండేది. అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి కిందగా డబుల్ లైన్ వేయటం వల్ల అక్కడ నుంచి మాకు నీటి సప్లై మొత్తం కట్ అయిపోయింది. అక్కడ నుంచి నీళ్లు రావడం లేదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పాము, అందరూ వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారే తప్ప కనీసం మాకు నీళ్ళు సదుపాయం అనేది ఇంతవరకు ఏమీ రావట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు కూడా. ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది పడతాం. మేము రైల్వే గేట్ దాటి బయట ఉన్న రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. అక్కడికి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ కూడా ఉన్నారు. ఎవరిని అడిగినా కానీ అసలు ట్యాంకర్లు కూడా ఒకసారి వస్తున్నాయి, ఒకసారి రావట్లా. అదేనా ఉంటే నీళ్ళు లేవు అవి లేవు అని చెబుతున్నారు. మీకు నీళ్ళు ఇస్తున్నాము అని ఇంటి పనులు అయితే కట్టమంటున్నారు, కానీ ఇంటి పనులు కట్టించుకుంటున్నా కానీ నీళ్ళ సమస్య మాత్రం మాకు తీరట్లేదు. ఈ నీటి సమస్య తీరాలి, మాకు నీటి సమస్య కూడా రావాలని, తొందరగా మాకు లైన్లు అన్నీ ఇవ్వాలని, సప్లై కావాలని మేము కోరుకుంటున్నాం. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ నీటి కొరత అనేది జరుగుతూనే వస్తూనే ఉంది. ఈ రైల్వే బ్రిడ్జి పడిన దగ్గర నుంచి ఏదైతే చక్కగా ఫ్లోయెంట్గా నీళ్ళు వచ్చేది, వచ్చే లైన్ అక్కడ కట్ చేసేసి ఇటు లైన్ కలపడం వల్ల ఈ నీళ్లు సమస్య ఈ వాడకట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఇంచుమించు 800 ఓటింగ్ ఉన్నటువంటి ఈ యొక్క కాలువగట్లో ఈ నీరు కొరత అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. మున్సిపాలిటీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళాం, మరి కమిషనర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళాం, ఆ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎన్నోసార్లు వెళ్ళాం. మరి తెలుగు వెంకటేశ్వరరావు గారు, బండారు వెంకటేశ్వరరావు గారు పెట్రో వారిని కలిసాం. మరి ఎన్నో సమస్యల మీద మాట్లాడాం కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. ఈరోజు సందీప్ పవన్ గారిని కలవడం జరిగింది, జనసేన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. వారు స్పందించి మరి మా వాడకట్టుకి ఇంత ఉదయకాలంలో మరి ఇలా రావటం అనేటువంటిది మాకు ఎంతో ఆనందకరం. కాబట్టి అధికారులు అనేటువంటి వారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కొరతని తీసివేయాలని అధికారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.
మా యొక్క విన్నపాలను ఆలకించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఈ రోడ్డు సమస్య ఉందో ఈ రోడ్డు సమస్య మీద కూడా అధికారులు స్పందించాలని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వీధి లైట్లు సమస్య కూడా ఉంది. అయితే ఏ సమస్యలు ఉన్నా అధికారులు పట్టుకుంటేనే అవుద్ది కాబట్టి ఈ రోజున సందీప్ పవన్ గారిని జనసేన సందీప్ పవన్ గారిని అడగడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరగాలని తెలియజేస్తూ ఉన్నాం అధికారులందరికీ కూడా. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం పట్ల సిపిఎం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేద ప్రజలు వైద్యం చేయించుకునేందుకు వచ్చిన ప్రాంతంలో సైకిల్ ద్విచక్ర వాహనాల పార్కింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం సరికాదంటూ సిపిఎం నాయకులు ఆసిపిరెడ్డి మండిపడ్డారు. నిరుపేదలే ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుందని, అటువంటి వారి వద్ద గంటకు 20 రూపాయల చొప్పున ద్విచక్ర వాహనానికి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం సరికాదని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. గుడివాడ ఆసుపత్రి ప్రైవేట్ వాళ్ళు ఆసుపత్రి అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇటీవల వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టారు. కానీ ఇది ప్రభుత్వ ఆసుపత్రి అయి ఉండి పేదవాళ్ళు ఆసుపత్రికి వస్తే పేదవాళ్ళ దగ్గర వెహికల్స్కి 10 రూపాయలు 2 గంటలకి 10 రూపాయలు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గం అయింది. అలాగే అసలు ఈ ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా స్టాండ్కి డబ్బులు వసూలు చేసేది లేదు. అయితే అభివృద్ధి గుడివాడ ఎమ్మెల్యే గారు అయితే ప్రతిసారి అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా గుడివాడ అభివృద్ధి బ్రహ్మాండంగా అయిపోతుందని చెబుతున్నాడు. ఆఖరికి ఈ స్టాండ్కి కూడా డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. తక్షణం వీళ్ళు చేసిన నిర్ణయాన్ని అభివృద్ధి కమిటీ వెనక్కి తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పరిస్థితిలో దాని మీద పోరాటం చేస్తాం. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చేదే ఇలా పేదలు, కటికి పేదలు ఆసుపత్రికి వస్తే వాళ్ళు నువ్వు వెహికల్ పెట్టావు 10 రూపాయలు ఇవ్వు లేదా ఫోన్పే చేయని ఇలా దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి తక్షణం ఈ స్టాండ్కి వసూలు చేసే డబ్బులు ఆపాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్కి పేదవాళ్ళు వస్తారు. ఈరోజు బండి అనేది లేకుండా ఎవరూ లేరు. మరి రోగులు రావాలంటే వాహనాల ద్వారానే వస్తారు. మరి ఇక్కడ వాహనాలు ఏర్పాటు చేసుకోవటానికి మరి ఇక్కడ రుసుము కొత్తగా పెట్టడం అనేది జరిగింది. ఇలా ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రోగులు చూపించుకొని వెళ్తాకి వస్తారు. మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాబట్టే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. మీరు వాళ్ళ దగ్గర బండికి 10 రూపాయలు రుసుము వసూలు చేయడం చాలా దుర్మార్గంగా మేము ఖండిస్తున్నాం. దాన్ని వెంటనే విరమించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ పేరే ఈ హాస్పిటల్ పేరే ప్రభుత్వ హాస్పిటల్ అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ అంటే మరి పేదలు అనేక మంది ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటూ ఉంటారు. మరి అభివృద్ధి కమిటీ వేసి దీన్ని బాగా డెవలప్ చేశాము, పేదలందరూ కూడా వచ్చి చేయించుకోమని మన ఎమ్మెల్యే గారి కాడి నుంచి అంతా ప్రజానాయకులంతా వచ్చి మరి రోజు మన టీవీల్లో వాటిల్లో చెప్తున్నారు. మరి అయితే ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటంటే వాళ్ళ బండి లేని వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి తగ్గ వెహికల్ వాళ్ళకు ఉంటుంది. మరి ఆ వెహికల్ ఇక్కడ పెడితే 2 గంటలకే 10 రూపాయలు అంటే మరి ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అడ్మిట్ ఇది రాయించుకోవటానికి ఓపీ రాయించుకోవటానికి 2 గంటల టైం పడుతుంది. మరి అక్కడి నుంచి మరి ఆ పేషెంట్ చూసి పేషెంట్ బయటకు వచ్చేపాటికి 4 గంటలు 5 గంటలు పడుతుంది. మరి ఆ సందర్భంలో ఈ వెహికల్ ఎదుకొచ్చినట్టు ఎంత కట్టాలి? ఈ డబ్బులన్నీ కూడా ఇక్కడ కట్టేస్తే అసలు డబ్బులు లేకే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. ఈ పరిస్థితుల్లో పేద ప్రజల మీద పనులు వేయటం మహా దారుణమని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈ రోజుని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సైకిల్ స్టాండ్లో 10 రూపాయల రుసుము పెట్టడం అనేది చాలా దారుణమని మేము దాన్ని ఖండిస్తున్నాము. ఇది ప్రభుత్వం దాని ప్రకారం కూడా ఈ ఎప్పుడూ లేనిది ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్ ఉండే ఈ రుసుము లేనిది ఇప్పుడు పెట్టడం అనేది చాలా కొత్తగా చాలా ఆశాస్పదంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా మా సిపిఐ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో కొనసాగుతున్నాయి. నేడు 2వ రోజు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో పట్టణ పురవీధుల భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూటికలైన బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్న విషయాలపై ప్రజలకు జ్ఞాపక సిబ్బంది అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా బస్టాండ్లో మహిళలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, వంట ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు మంటలు వ్యాపిస్తే కంగారు పడకుండా
ఆ మంటలు ఏ విధంగా అదుపు చేయాలన్న విషయాలను అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు మరియు ప్రయాణికులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద శాతం తగ్గించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు నీటిలో మునిగిపోతున్న సమయంలో మన ప్రాణాలు మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. క్రికెట్ బెట్టింగ్ జూదాలకు బానిసలుగా మరి యువత తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని గుడివాడ 1 టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుడివాడలో బెట్టింగ్ కి పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. యువత బెట్టింగ్లకు బానిసలుగా మారి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిసినా లేదా బెట్టింగ్ అలవాటు పడ్డవారైనా తెలిసిన వెంటనే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్రీ కృష్ణా జిల్లా ఎస్పీ గారు వి విద్యాసాగర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గుడివాడ ప్రజలకి పోలీసు వారి శాఖ తరపు నుంచి, మరి ముఖ్యంగా గుడివాడ 1 టౌన్ పిఎస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా ఎవరైతే ఈ అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారో వారికి పోలీస్ శాఖ వారి తరపు నుంచి హెచ్చరిక. క్రికెట్ బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, పేకాట్లు, కోడిపందాలు, వ్యభిచారం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి గుడివాడలో పోలీస్ శాఖ వారి తరపు నుంచి గత కొంతకాలం ఉక్కుపాతం మోపబడుతుంది. అది అందరికీ మీకు తెలిసిందే. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎన్ని చేస్తున్నా సరే ఏదో మూల ఎక్కడో చోట ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. సో దీంట్లో మీ యొక్క పాత్రికేయ మిత్రుల సహకారం ఖచ్చితంగా అవసరమని భావించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సమాజ స్థాపనకై మంచి సమాజం, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మేము పత్రికలు, మేము ఈ ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మా పోలీస్ శాఖ వాళ్ళతో కోరుకుంటున్నాము. చాలామందికి ఇవి ఒక నేరాలని, వీటి వలన ప్రజలు నష్టపోతారని, ఇవి ఆడడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మనలో చాలామంది ఇటువంటి వాటి వలన నష్టపోతున్నారు. కొన్ని ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి. బెట్టింగ్ ఆడిన వాళ్ళు 10 మంది ఆడతారు, ఎవరో ఒకరిద్దరు గెలుచుకుంటున్నారు. మిగతా 8 మంది ఇంటికి వెళ్ళిన తర్వాత మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. రీసెంట్గా కూడా కొన్ని కేసులు అటువంటివి జరిగినాయి. ఈరోజు కూడా ఒక ఆటో డ్రైవరు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా మేము చెప్పేది, దయచేసి ప్రజలెవరూ కూడా వీటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని మీ యొక్క పత్రికల ద్వారా ప్రజలందరికీ కింద స్థాయి వరకు చేరే వరకు కూడా మీరు సాధ్యమైనంత వరకు ఈ యొక్క విషయాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము 2020 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవి సీజన్లో కాలువల అభివృద్ధిపై పూడికతీతలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. జలధార నిధులు మంజూరులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఉన్నత అధికారులకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము. అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణ పురవీధుల అవగాహన ర్యాలీ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది. యువత ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేసిన 1 టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్. క్రెడిట్ బెట్టింగ్,
జోదం ఆడుతున్నా కానీ నిలుస్తున్నట్లు కానీ తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నామండి వీటీవీ న్యూస్ గుడివాడ.